పండుగల రోజు లేదా ఏదైనా స్పెషల్గా చేయాలనుకున్నప్పుడు గుడిలో ప్రసాదంగా పులిహోర ఎంత కమ్మగా ఉంటుందో అందరికీ తెలుసు. చాలా మందికి ఇంట్లో చేసేటప్పుడు పర్ఫెక్ట్ టేస్ట్ రావడం కష్టం అనుకుంటారు. ఈ రోజు గుడిలో ప్రసాదంలో ఉండే చింతపండు పులిహోర అన్నము అస్సలు అతుక్కోకుండా పొడి పొడిలాగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ పులిహోర చాలా కమ్మగా వస్తుంది. చేయకుండా ట్రెడిషనల్ రెసిపీ చూసేద్దామా? చింతపండునైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే మంచిగా నానబెట్టేసుకోండి. ఇలా అయితే మంచిగా పిసికేసుకొని ఒక జల్లి గిన్నెలోకి అయితే వడగట్టుకోవాలి. ముందుగా వేసుకున్న వాటర్నే వేసుకోవాలి, తర్వాత వాటర్ వేసుకోకూడదు. తీసుకున్న రసంలో కొద్దిగా ఉప్పు, పసుపు, కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేసి మంచిగా కలిపేసుకోవాలి. ఇంకా అందులోనే కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. దీన్నైతే ఒకసారి అయితే కలిపేసుకొని ఇందులోనే నూనె అయితే వేసుకోవాలి. ఇంకా వేసుకొని మంచిగా దీన్ని కలిపేసుకొని స్టవ్ మీద అయితే మంచిగా మరగించుకోవాలి. దీన్ని మొత్తము వాటర్ ఎందుకు వేసుకోవద్దని అంటే చిక్కగా కాకుండా పల్చగా వస్తుంది వాటర్ వేసుకుంటే. చూసిండు కదా ఎంత చిక్కగా వచ్చిందో. ముందుగా వండి పెట్టుకున్న అన్నంలో దీన్ని అయితే కలిపేసుకోవాలి. ఎలా అంటే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ మాత్రమే వేసుకోవాలి. అప్పుడే పొడి పొడిగా అన్నం అతుక్కోకుండా అయితే వస్తుంది. అయితే మొత్తం అన్నానికి అయితే పట్టించుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అయితే అన్న అయితే పెట్టుకొని అందులో కావాల్సినంత నూనె అయితే వేసుకొని జీలకర్ర అయితే వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా ఆవాలు అయితే వేసుకోవాలి. ఒక గుప్పెడు పల్లీలు అయితే వేసుకోవాలి. గుప్పెళ్ళు అయితే వేసుకోవాలి. పల్లీలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అందులోనే ఒక గుప్పెడు అయితే మినపప్పు వేసి మంచిగా లో ఫ్లేమ్లో అయితే చేసుకోవాలి. ఇందులోనే ఓ 10 గల్ల ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి కూడా వేసి లో ఫ్లేమ్లోనే దీన్ని అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. ఇందులో 2 రెమ్మల కరివేపాకు అయితే వేసుకోవాలి. అంతా పసుపు కూడా వేసి మంచిగా కలిపేసుకోవాలి. ఇంకా మొత్తం ఫ్రై చేసుకున్నాక ముందుగా కలిపి పెట్టేసుకున్న అన్నంలోకి అయితే ఈ పోపు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇంగువ కూడా వేసే టేస్ట్ చాలా బాగుంటుంది. నా దగ్గర లేదు కాబట్టి వేసుకోవాలి. ఇలా చేతితోని కలుపుకుంటే చాలా బాగుంటుంది, స్పూన్తో కాకుండా. ఎంత పొడి పొడిగా ఉందో రైస్ అయితే నోరూరు పోతుంది కదా. మీకు కూడా ఇంకెందుకు లేటు, తప్పకుండా ట్రై చేయండి. ఇంకో రెసిపీతో మీ ముందు ఉంటా.